ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ స్కామ్ జరిగిందని, ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని లేఖలో కోరారు. భూసేకరణ పేరిట 32,141 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని తెలిపారు. టిట్కో ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వలేదని, 6.68 లక్షల టిట్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని అన్నారు. వీటిపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని లేఖలో కోరారు పవన్. ఏపీలో ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నరేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన అవినీతిపై ప్రధాని మోడీకి రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా వారు చెప్తున్న అంశాలకు సంబంధించి పూర్తి గణాంకాలతో సహా పవన్ కళ్యాణ్ వివరిస్తూ కూడా ఈ లేఖలో మొత్తం అనేక అంశాలు ప్రస్తావించారు. మొత్తం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారికంగా ప్రకటన చేసిందో ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది, అదేవిధంగా ఎన్ని ఇళ్ల నిర్మాణం చేపట్టింది, ఎంతమంది లబ్ధిదారులకు కేటాయింపులు జరుగుతుందనే అంశాలపై అధికారికంగా అసెంబ్లీలో కావచ్చు ఈ సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రకటనల వారి ఆ గణాంకాల వారీగానే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాయడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం ఇళ్లకు ముఖ్యంగా జగనన్న లేఅవుట్ల పేరుతో రెట్టింపు, రెండింతలు, మూడింతలకు ఇలా స్థలాలు కొనుగోలు చేసి తద్వారా వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దోచుకున్నారని కూడా ప్రస్తావించారు. అందులో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ పరిణామంలో ఇల్లు కట్టించకుండా ఫండ్స్ కూడా పూర్తి స్థాయిలో మళ్లించి తమ జేబుల్లో వేసుకున్నారని, కానీ అధికారికంగా గణాంకాలు మాత్రం ఇష్టానుసారంగా లెక్కలు చెప్తున్నారంటూ ఉదాహరిస్తూ ఆ అంశాలు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే 30 లక్షల ఇల్లు నిర్మిస్తున్నామని జగన్ అనే సందర్భాల్లో పదే పదే ప్రస్తావించడం, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తాము చేశామంటూ గొప్పలు చెప్పుకున్న పరిస్థితి. అయితే 30 లక్షల ఇల్లు కాదు, కేవలం 17,005 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని కూడా పవన్ కళ్యాణ్ ఈ లేఖ ద్వారా మోడీకి వివరించారు. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అంశాలు సంవత్సరాలు ఏ సంవత్సరంలో ఎంతెంత కేటాయింపులు జరిగిందనే అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ వివరించారు. ఇందులో ప్రధానంగా టిట్కో ఇళ్ల చంద్రబాబు హయాంలో, అంటే గత ప్రభుత్వ హయాంలోనే టిట్కో ఇళ్ల కేటాయింపులు, నిర్మాణాలు కూడా జరిగిన పరిస్థితి. అప్పుడే ఆ జిల్లాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయించిన అనంతరం ఆ లబ్ధిదారులకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్, అది సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చంద్రబాబు ఒక డిజైన్ రూపొందించి దానికి అనుగుణంగా 500 రూపాయలు మాత్రమే కట్టించుకుని, అలాగే 50,000 రూపాయలు ఒక ప్లాట్, ₹1,00,000 ప్లాట్ కట్టించుకుని మిగిలింది కూడా బ్యాంకు రుణం కింద, అలాగే మరి ఎస్సీ ఎస్టీ కింద సబ్సిడీ కింద కూడా అందజేసే విధంగా దాదాపు 80-90% ఇల్లు కూడా మెజార్టీ వాటర్లో పూర్తి చేయడం కూడా జరిగింది. చివరి ఎన్నికల కూడా అమలు రావడంతో అప్పుడు ఇల్లు కేటాయించలేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ఈ టిట్కో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు ఎక్కడ పూర్తి స్థాయి ఇవ్వలేకపోయారు. తాను అధికారులు కాగానే మీ అందరితో ఉపయోగాలు చేస్తారని చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి. కానీ 4.5 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది. అంటే దాదాపు 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఆ టిట్కో ఇల్లు వరకు ఇది జగనన్న కాలనీ చెప్పినట్టుగా కూడా 30 లక్షల ఇల్లు కాకుండా కేవలం చాలా పరిమిత సంఖ్యలో, అంటే 17,000 ఇల్లు మాత్రమే పూర్తి చేసిన పరిస్థితి. గణాంకాలు చూస్తే లక్షల్లోనూ, దృష్టి కేవలం వేలలో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ టిట్కో ఇల్లు అంశాన్ని, జగనన్న కాలనీ అంశాన్ని పూర్తిగా ప్రస్తావిస్తూ కొన్ని వేల కోట్ల చేతులు మారాయని, ఈ అన్నింటిపై కూడా సిబిఐ అలాగే ఈడీతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ప్రజాస్వామ్యం ఏ విధంగా దుర్గదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రమాణం పరపడానికి తయారుకాలం అవుతుందని ఆ దిశగా ఆ విచారణ ఆలోచించి పూర్తి వాస్తవాలు నిర్ణయించాలని కూడా మోడీకి నిర్ణయించి లేఖ రాసి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నారు.